హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ప్రపంచంలో ఈ రోజున అనేక రకాలైన కారణాలతో యుద్ధం, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వీటి విషయంలో చాలా చర్చ సాగుతుంది. అంతిమంగా యుద్ధం అంటే ఆధిపత్యం కోసమే అన్నది ఒకటి ఉంది. వెనకటి శతాబ్దాలకు వెళ్ళినా ఇదే కనిపిస్తుంది. అయితే యుద్ధాల వెనక ఎంతటి రంగులు ఉంటాయా అనేది అంతర్లీనంగా ఉంటున్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక ప్రపంచంలో చాలా చోట్ల పరస్పర సహకారంతో దేశాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఏ ఒక్క దేశమైనా తానుగా అభివృద్ధి సాధించలేదు. అందరికీ సాయం కావాలి. మరి ముఖ్యంగా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఉండాలి. కానీ ఇప్పుడు అవే దాయాదులుగా మారి సమరానికి సై అంటున్నాయి. గత 50 ఏళ్లుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న గొడవలు ఇలాంటివే. ఇజ్రాయెల్ ని ఒక దేశంగా ఐక్యరాజ్య సమితి గుర్తించినా కూడా ఇరాన్ మాత్రం గుర్తించట్లేదు. దాంతోనే గొడవ వస్తోంది. ఇజ్రాయెల్ ఉనికిని లేకుండా చేయాలని చుట్టూ ఉన్న దేశాల ఆసరాతో పథకం రచన చేస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం ముసుగు తొలగింది. ప్రత్యక్ష యుద్ధానికి 2 దేశాలు రెడీ అయిపోయాయి. అతి చిన్న దేశంగా ఉన్న ఇజ్రాయెల్ చుట్టూ అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి. అయితే యూదుల దేశంగా ఉన్న ఇజ్రాయెల్ అత్యంత తెలివైన దేశంగా పేరు తెచ్చుకుంది. చిన్న దేశమైన అక్కడ ఉన్న ప్రతి పౌరుడు ఒక సైనికుడే. 10 ఏళ్ల పిల్లాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు అందరూ కూడా యుద్ధం అంటే చాలు, ఆయుధాలు ఉన్నా లేకున్నా సమరానికి సిద్ధమంటున్నారు. ఇలా ఇజ్రాయెల్ పౌరుల మైండ్ సెట్ ఉంటుంది. అంతేకాదు, ఇజ్రాయెల్ కి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చాలా గట్టివి. అవి ప్రత్యర్థి మనసులో కూడా ప్రవేశించి గుట్టు మట్టు అన్ని పట్టేయగలవు. అందుకే ఇజ్రాయెల్ అంటే చిన్న దేశమని కాదు, చాలా బలమైన దేశమని అంతా భావిస్తారు. ఇక ఇరాన్ తో ఇజ్రాయెల్ కి యుద్ధం వచ్చింది. ఈ సమయంలో పలు ముస్లిం దేశాలు ఇరాన్ కి మద్దతుగా నిలుస్తున్నాయి. దాంతో మూడో పక్షంగా కొన్ని దేశాలు ముందుకు రావడంతో ఈ యుద్ధ స్వరూపమే మారిపోయేలా ఉంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే ఇరాన్ కి నిన్నటికి నిన్న యెమెన్ దేశం మద్దతుగా నిలిచింది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా మద్దతు ఇస్తోంది. అంతేకాదు, ఇరాన్ పై ఇజ్రాయెల్ ఒకవేళ అణుదాడికి పాల్పడితే పాకిస్తాన్ తక్షణమే రంగంలోకి దిగి ఇజ్రాయెల్ పై అణుబాంబులతో విరుచుకుపడుతుందని ఇరాన్ కు చెందిన సీనియర్ సైనిక అధికారి మొహసిన్ రజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చ సాగుతోంది. అంతేకాదు, ఇస్లామాబాద్ కూడా టెల్ అవీవ్ పై అణుబాంబును ప్రయోగిస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ నుంచి ఇరాన్ కి ఒక ఖచ్చితమైన భరోసా లభించిందని ఇరాన్ జాతీయ భద్రతా మండలిలో సభ్యుడు కూడా అయిన మొహసిన్ రజాయి తెలిపారు. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ సమావేశంలో చర్చ చెలరేగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కాస్త అణుయుద్ధంగా మారుతుందా అన్న సందేహాలు కూడా అంతర్జాతీయ దౌత్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ ఒక్కటే అని ఊరుకోలేదు. ఆయన మరో కీలక ప్రతిపాదన కూడా చేశారు. అదేంటంటే ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ పెట్టారు. తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి దేశాలతో పాటు భావస్వరూపత కలిగిన ఇస్లామిక్ దేశాలు ఇందులో చేరుతాయన్నారు. ఈ విధంగా తమను తాము రక్షించేందుకు ఈ ఆర్మీ ప్రయత్నిస్తుందంటున్నారు. అయితే మొహసిన్ రజాయి చేసిన ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం అంత సులువు కాదు. ఇస్లామిక్ దేశాలు ప్రపంచంలో అత్యధిక ఉన్న వేటి ప్రయోజనాలు అవి చూసుకుంటాయి. ఇలా మత ప్రతిపాదన ఆర్మీని ఏర్పాటు చేస్తే తాత్కాలికంగా ప్రయోజనం ఉన్నా దీర్ఘకాలంలో వచ్చే ఇబ్బందులు కూడా తెలిసిన అనేక దేశాలు ఇరాన్ తో కలిసి నడవడానికి సిద్ధపడవని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదన మాత్రం ఇప్పుడు చర్చగా ఉంది. ఒకవేళ కొన్ని దేశాలు అయినా సరే ఓకే అంటే రాత్రికి రాత్రే పశ్చిమాసియాలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే బలాబలాలు తయారవుతాయని అంటున్నారు. ఇది కేవలం మొహసిన్ రజాయి ప్రతిపాదనగానే చూడాలంటున్నారు నిపుణులు.